హాయ్, హలో, నమస్తే. కేపీ గార్డెన్కి స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ బ్యాక్ టు కేపీ గార్డెన్ అండి. ఏంటి చాలా రోజుల తర్వాత వీడియో తీస్తున్నాను అనుకుంటున్నారు కదా? అవునండి, గత 10 రోజుల నుంచి నాకు ఫీవర్ అండి. అది ఎట్లాంటి ఫీవర్ అంటే అసలు బాడీలో ఒక్క పార్ట్ కూడా పని చేయకుండా అయిందండి. జాయింట్ పెయిన్స్, చాలా హెవీ పెయిన్స్, అసలు లేవలేకపోయాను. 15 డేస్ అండి, ఆల్మోస్ట్ దగ్గర 15 డేస్ నుంచి ఫీవర్. సో ఇప్పుడిప్పుడే కొద్దిగా కోలుకుంటున్నాను. సో వారం 10 రోజుల నుంచి అసలు పాపం మన ప్లాంట్స్కి వాటర్ కూడా ఇవ్వలేదండి. నిన్న కొద్దిగా వర్షం పడ్డది, సో మళ్ళీ తేరుకున్నాయి చెట్లు. సో యాక్చువల్ ఏంటంటే ఈ వంగ చెట్లు, టమాటా చెట్లు ఆల్మోస్ట్ వాడిపోయాయండి, పాడైపోయింది బాగా మన గార్డెన్. సో రిపేర్ చేయాలి. సో చూసారు కదా, ప్రస్తుతం మన గార్డెన్ పరిస్థితి ఇదండి. ఇక్కడ కొన్ని పల్లీలు వేసాను. ఇక్కడ ఇంకొక కుండీలో కూడా వేసాను చూడండి. ఇందులో ఇంకో టబ్లో వేసాను, రెండు టబ్స్లో పల్లీలు వేసాను. ఇక్కడ ఒక టబ్లో బచ్చల కూర, గోంగూర అండి. యాక్చువల్లీ నాకు ఒంట్లో బాగాలేదు కానీ 2-3 సార్లు హార్వెస్ట్ అయితే చేశానండి. కొద్దిగా వంకాయలు, కొన్ని బెండకాయలు, కొన్ని పచ్చిమిరపకాయలు, టమాటాలు, ఇవి బాగానే వచ్చాయి. నేను వీడియో తీయడానికి కుదరలేదండి, చాలా అలాగే నీరసంగా ఉన్నా కూడా వచ్చి హార్వెస్ట్ చేసుకున్నాను. ఇక్కడ చూడండి, కొన్ని చామంతి పూలు, చామంతి మొక్కలన్నీ స్టార్ట్ అవుతున్నాయండి. పువ్వులకి రెడీ అవుతున్నాయి. మిగతా చాలా ప్లాంట్స్ కింద పెట్టాను. సో ఇక్కడ గులాబీలు చూసారా? ఈ గులాబీలు కూడా 3-4 హార్వెస్ట్ చేశానండి. కనకాంబరాలు అయితే చాలా వచ్చాయి. ఉన్నది ఒకే మొక్క కానీ నిన్ననే తెంపాను కనకాంబరం పూలు. ఇక్కడ చూసారా, యాపిల్ బేర్ అండి. కొమ్మకి బాగా వచ్చాయి కాయలు, కానీ ఇవి కూడా అలాగే చాలా రాలిపోయాయండి, సరి అయిన పోషణ లేక. చూడండి, ఇందులో కొన్ని లాంగ్ బీన్స్ కూడా పెట్టుకున్నాను. లాంగ్ బీన్స్ కూడా వచ్చాయి, తీగ పాడైపోయింది. ఇదిగోండి, ఇదేమో సెకండ్ టైం వేసిన పసుపు అండి. ఈ పసుపు బాగా వస్తుంది. చూసారా, ఒక్కొక్కటి పెద్ద అరటాకంత ఉన్నాయి ఒక్కొక్క ఆకు. ఇక్కడ చూడండి, చామంతి బాగా బుషీగా వస్తున్నాయి. ఇది ఆలు అండి. ఆలు పాడైపోయింది, పూర్తిగా పాడైపోయింది. ఇందులో చేంజ్ చేస్తాము, ఇందులో తీసేసి వేరే ఏదైనా పెట్టుకుంటాను. ఇక్కడ సొర చెట్టు ఉంది కదా, సొర చెట్టు కూడా పాడైపోయింది. ఇక్కడ మెహందీ మాత్రం బాగా వచ్చింది.
ఇక్కడ కాలీఫ్లవర్స్ వేసాను కదా, సో చాలా డల్ అయిపోయాయి చూడండి, చాలా డల్ అయిపోయాయి. ఇవి బటన్ రోజెస్, చాలా ఫ్లవర్స్ వచ్చాయి ఇవి. సో ఇప్పుడు మళ్ళీ కొద్ది కొద్దిగా వస్తున్నాయి. ఇక్కడ కొత్తగా కొన్ని పాదులు పెట్టుకున్నాను. చిక్కుడు, సొర, బీర పెట్టాను చూడండి, పైకి వెళ్ళిపోతున్నాయి. బెండకాయలు కూడా హార్వెస్ట్ చేయక ముదిరిపోయాయి చూడండి, ఇగో ఇలా పైకి వచ్చేస్తున్నాయి. ఇది పందిరి, ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా, రీసెంట్గా వేయించాను పందిరి అని. సో ఇది పందిరికి అల్లుకుంటున్నాయి. ఇక్కడ చూడండి చామంతి హ్యాంగింగ్ ఎంత బాగుంది కదా, 2 పెట్టాను. ఇందులో కొన్ని పాదులు వేసాను, ఇవి కూడా పైకి వస్తున్నాయి. ఇక్కడ ఈ వంగ చెట్టు, వంగ మొక్క బాగా బుషిగా వచ్చింది. ఈ పాడైపోగా మిగిలిన వంగ మొక్క ఇదొకటండి. మిరప చెట్లు పాడైపోయాయి ఇవి. ఇక్కడ చామంతి బాగా వస్తుంది చూడండి. ఇక్కడ చూడండి టమాటా మొక్కలు అన్నీ పాడైపోయాయి, ఇవన్నీ మార్చేస్తాను. చూడండి చాలా పాడైపోయాయి. గార్డెన్ మెయింటైన్ చేయడం అంటే అంత ఈజీ కాదండి. పిల్లల్ని చూసుకున్నట్లు వాటిని కూడా చూసుకుంటేనే, జాగ్రత్తగా చూసుకుంటేనే బాగుంటాయి, లేకపోతే ఇలానే పాడైతాయి. సో చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది అంజీరా, అంజీరు ఇంకా కాయలతోటే ఉంది. సో ఈ మొక్కలన్నీ చూడండి చాలా మటుకు పాడైపోయాయి. పది 15 రోజులు నేను బెడ్ మీద ఉంటే నా మొక్కల పరిస్థితి చూడండి, చాలా బాధేస్తుంది. కానీ తప్పదు కదా, వీటిని మళ్ళీ పూర్వస్థితికి తీసుకొస్తాను తప్పకుండా. చూడండి ఎంత పాడైపోయాయో. ఇక్కడ పచ్చిమిర్చి, ఇది ఆల్ స్పైస్. పాపం ఇది మాత్రం వాటర్ ఇయ్యకపోయినా బాగానే ఉంది. ఇది ఇక్కడ కొన్ని పాదులు పెట్టుకున్నాను, బీర, సొర పెట్టాను. ఇదిగోండి ఒక బీర చూడండి ఎంత వీక్గా ఉందో. ఇక్కడ ఒక పచ్చిమిర్చి చూడండి ఎంత అధ్వాన్నంగా అయిపోయాయి. ఇక్కడ చూసారా
పసుపు అండి. ఇది పెట్టి 8 months అవుతుందండి. సో ఆల్మోస్ట్ అయిపోయినట్లుంది, తీసేద్దాం. సో ఇదండి ప్రస్తుతం మన గార్డెన్ పొజిషన్. త్వరలోనే మంచి గార్డెన్ని చూస్తారు డెఫినెట్గా. చాలా బాధ అనిపిస్తుంది, కానీ తప్పదు కదా, మన ఆరోగ్యం కూడా చూసుకోవాలి కదా. సో మనం బాగుంటేనే మన మొక్కలు కూడా బాగుంటాయి. సో మన హెల్త్ కూడా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనేది ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నానండి. మంచి మంచి వీడియోల కోసం మన గార్డెన్ చూస్తూ ఉండండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, నమస్తే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.